నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అవయవ దానం ఓ గొప్ప కార్యం, మరో జీవితం నిలబెట్టే ఆశల దీపం. అలాంటి ఆశయాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. కాసుల వేటలో పడి మానవత్వానికి పాతరేస్తున్నారు. అవయవ గ్రహీతల అవసరం, అవయవ దాతల ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని వ్యాపార దందాకు తెరలేపుతున్నారు. మేం మీకు సాయం చేస్తామని నమ్మబలికి మోసం చేస్తున్నారు. ఏటికేడు ఇలాంటి సంఘటనలు భయపడుతున్నా సాయం కోసం ఈ ఉచ్చులో చిక్కుకుంటున్న వారు ఎక్కువవుతున్నారే తప్ప తగ్గడం లేదు. అవయవ దానంపై ప్రజల్లో కొరబడుతున్న అవగాహన, ఆర్థికంగా పెద్ద ఎత్తున సాయం అందుతుందన్న ఆశతో ప్రజలు తీవ్ర కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. విశాఖ, గుంటూరు కిడ్నీ రాకెట్ ఉదంతంలోనూ అదే జరిగింది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? అసలు అవయవ దానం ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది? అక్రమాలు చేసే నిందితులకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. అవయవదానం అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం. ఒక వ్యక్తి సొంత అవయవాల్ని తీసి మరో వ్యక్తికి ఇవ్వటం, జీవించి ఉన్నప్పుడు సమ్మతితో, మరణించిన తర్వాత కుటుంబ అనుమతితో చట్టానికి లోబడి అవయవదానం జరుగుతుంది. అలాంటి అవయవదానం కొందరి వల్ల అంగట్లో సరుకుగా మారుతోంది. కొన్ని ముఠాలు వారి స్వప్రయోజనాల కోసం అమాయకుల్ని బలిచేస్తున్నారు. వారికి తెలియకుండానే వారి అవయవాల్ని కొట్టేసి డబ్బు దండుకుంటున్నారు. ఏటా దేశంలో 3.5 లక్షల మందికి కిడ్నీలు అవసరమవుతున్నాయి. కేవలం 12,000 నుంచి 15,000 వరకు కిడ్నీ మార్పిడిలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ అవసరాన్ని కొంతమంది నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయకులైన అవయవదాతల్ని వెదికి మాయమాటలు చెప్పి కిడ్నీలు కొట్టేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడి నుంచి తెలివిగా కిడ్నీని కొట్టేశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ఇందులో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ పోషణ కోసం కిడ్నీ విక్రయించేందుకు ఒప్పుకుంటే కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 31 ఏళ్ల మధుబాబు భార్య, 2 పిల్లలతో స్థానిక కొండా వెంకటప్పయ్య కాలనీలో నివాసం ఉంటున్నారు. కూరగాయలు, హోటల్ తదితర వ్యాపారాల్లో నష్టం రావడంతో అప్పులు చేశారు. రుణ యాప్ల్లోనూ డబ్బులు తీసుకున్నారు. అప్పుల భారం పెరిగి కుటుంబ పోషణ కష్టం కావడంతో గతిలేని పరిస్థితుల్లో ఫేస్బుక్లో కిడ్నీ దానం చేస్తే డబ్బులిస్తారనే ప్రకటన చూసి మోసపోయా అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విజయవాడ భాష అని అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను ఆల్రెడీ ఇచ్చాడంట, 30 lakhs ఇచ్చారంట అతనికి. ఇస్తే నువ్వు కూడా ఇస్తావా అని ఇట్లా మెసేజ్ చేసావు కదా బ్రదర్, ఇస్తావా, ఫ్యామిలీ పర్మిషన్ కావాలి అని అన్నారు. ఫ్యామిలీ అంటే నాకు ఎవరు లేరు, మా వైఫ్ ఒక్కతే ఉంది అని అంటే, సరే మా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారని చెప్పాను. సరేనని వాళ్ళకు ఒక విజయవాడలో మీడియేటర్ వెంకట్ అని ఉన్నాడు, అతన్ని పిలిచారు. అతని దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఇట్లా ఫ్యామిలీ పర్మిషన్ కావాలి, మదర్ కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు ఉండాలా, వైఫ్ ఒక్కటే ఉంటే సరిపోదు అని ఒక ఫేక్ మదర్ని ఒక ఆమెని పెట్టారు. పెట్టి ఇది కిడ్నీ ఇవ్వాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ లేకపోతే బ్లడ్ రిలేషన్ అయితేనే ఉండాలంట. ఫ్యామిలీ ఫ్రెండ్గా పెట్టారు. పెట్టి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ప్రాసెస్, బ్లడ్ టెస్ట్లని, మెడికల్ మన విజయవాడ బోర్డులో పర్మిషన్ రావడానికి ఇవన్నీ ఇప్పుడు దాకా పట్టింది. లాస్ట్ మంత్ జూన్ దాకా. ఈలోపు వాళ్ళు నాకు నెల ఖర్చుల కోసం వాళ్ళే ఫోన్ చేసి ఎంత అమౌంట్ ఏమంటా కావాలా, డబ్బులు ఏమన్నా అది ఇదనని 5,000, 10,000, 15,000 అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక 50,000 ఒకసారి ఇచ్చారు. నాకు ఇస్తా అన్న అమౌంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా నాకు లెఫ్ట్ తీసుకుంటాము, బ్లడ్ టెస్ట్లో అన్ని రిపోర్టుల్లో రైట్ బాగుంది, లెఫ్ట్ తీసుకుంటామని చెప్పారు. కానీ నాకు రైట్ తీసుకున్నారు. అడిగితే కొంచెం వల్గర్గా ఏది తీసుకున్నా ఏం కాదు, లేబర్ వాళ్ళలాగా మాట్లాడుతున్నావు అన్నట్టు క్వశ్చన్ చేశారు. మళ్ళీ నన్ను అమౌంట్ అడిగితే అమౌంట్ ఇవ్వట్లేదు. ఈ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. నా ఇస్తా అన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి, నేను ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటానో తెలియదు కదా, అదొకటి. ఇట్లా నాలాగా ఫేస్బుక్లో చాలామంది ట్రాప్ అయ్యి చాలామంది సఫర్ అవుతున్నారు. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదనని ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆపరేషన్ తరువాత తన భర్త ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, తన కుటుంబానికి, పిల్లలకు న్యాయం చేయాలని బాధితుడు మధుబాబు భార్య శైలజ కన్నీరు పెట్టుకున్నారు.
ఆర్థిక పరిస్థితి అంటే ఫస్ట్ మామూలుగా ప్రాబ్లం అయ్యే ఇట్లా ప్రొసీడ్ అయ్యారు. నేను ఫస్ట్ వద్దన్నాను, కానీ ఇవ్వాలి కదా మనం, అప్పుడు ఇబ్బంది ప్రాబ్లం వల్ల తీసుకున్నాం కదా, ఇవ్వకపోతే మళ్ళీ ఎట్లా మాట పోద్ది, తీసుకున్నప్పుడు ఇవ్వాలి అని ఇంకా ఫోన్లు వచ్చి అడుగుతారు కదా ఎప్పటికైనా, కానీ ఎన్ని రోజులైనా ఉంటారు వాళ్ళు. అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఏమైనా చేసుకుంటే పిల్లలు ప్రాబ్లం అయింది. నాకు నాన్న లేరు చిన్నప్పటి నుంచి, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చావు అని ఇంకా అట్లా ఆలోచించి తీసుకున్నాడు. తర్వాతకి ఎప్పటికో చెప్పాడు, ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా ఇస్తాను, ఎంత ఇస్తా ఉంటున్నారు, కొంత అమౌంట్ తీరినా కానీ కొంత అమౌంట్ పిల్లల ఫ్యూచర్ ఉంటుంది, ఇప్పుడు మన కాడ ఏం లేదు కదా అని అన్నారు. ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ తర్వాత తను బాధపడి నేను ఏదన్నా చేసుకుంటే స్పాట్ అయింది కదా, ఇట్లయితే ఏమైంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది కదా. నైట్ నిద్రపోడు, ప్రాబ్లం, నొప్పులు వస్తున్నాయి, నొప్పి ఉండి అని నిద్రపోడు. మధుబాబుతో కిడ్నీ కోసమని 30 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో 2ని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ కిడ్నీ రాకెట్కు సంబంధించి మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు రిమాండ్ పెడుతున్న ముద్దాయిలు A1 భాష అనే అతను, ఇతని పాత్ర ఏంటంటే మొదట ఇతనే ఫేస్బుక్లో కంప్లైనెంట్ యొక్క మెసేజ్ చూసి ఫస్ట్ ఇతనే ఫోన్ చేసి, నువ్వు కిడ్నీ అమ్మితే నేను ఒక పార్టీని చూపిస్తాను, ఒక మీడియేటర్ని కూడా చూపిస్తాను, నేను కూడా కిడ్నీ అమ్మాను, నాకు కూడా హెల్త్ బాగానే ఉంది, నువ్వు కూడా అమ్ము, పర్లేదు, నీకు డబ్బులు వస్తాయని ప్రోత్సహించి ఇతన్ని కిడ్నీ అమ్మేలా చేశాడండి A1. A3 వచ్చి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం. ఇతను ఎవరైతే కిడ్నీని రిసీవ్ చేసుకున్నాడో వెంకటస్వామి యొక్క బావమరిది. సో ఇతను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు టెస్టులు చేయించినాడు. ఇతనికి టెస్టులు చేయించడమే కాకుండా ఇతను కూడా ప్రోత్సహించినట్టు మనకి క్లియర్గా తెలుస్తున్నందువల్ల ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నాం. గతేడాది కూడా కిడ్నీ రాకెట్ కేసులు రాష్ట్రంలో చాలానే వెలుగు చూశాయి. ఏలూరు జిల్లాలో కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న ఓ మహిళ కిడ్నీని ఓ ముఠా ఇలానే డబ్బులకు బేరం పెట్టింది. కిడ్నీ తీసుకున్న తర్వాత ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసుల్ని సంప్రదించింది. విజయవాడ భవానీపురం పరిధిలో కిడ్నీ దానానికి అనుమతి కోరుతూ తహసీల్దార్ కార్యాలయానికి నకిలీ దరఖాస్తులొచ్చాయి. దీనిని విచారించిన పోలీసులు 4గురిపై కేసు నమోదు చేశారు. విశాఖలో కూడా గతేడాది ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నీని కొట్టేశారు. దీనిలో ప్రముఖ వైద్యులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇవన్నీ గతేడాదిలో జరిగిన కొన్ని సంఘటనలే. ఇలా బహిరంగ మార్కెట్లో అవయవాలను అంగడి సరుకుల్లా అమ్మేస్తున్నారు. డబ్బు కోసమే ఇంత చేసినా బాధితులకు ముఠాల నుంచి బెదిరింపులే మిగులుతున్నాయి. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎవరికైనా అవయవాలు కావాలంటే ప్రభుత్వ నేతృత్వంలోని జీవన్ దాన్ ట్రస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. మానవ అవయవాల మార్పిడి చట్టం 1994లోని నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెడ్కు అవకాశమున్న రోగులను ఐసీయూలోనే గుర్తించాలి. ఆ తరువాత వారు అవయవ దానాలకేమైనా హామీ ఇచ్చారా లేదా అన్నది పరిశీలించాలి. ఒకవేళ ఇవ్వకుంటే రోగి కుటుంబీకులకు అవగాహన కల్పించి అవయవ దానాన్ని చేయించవచ్చు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదని వైద్యులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 12 నుంచి 15,000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో 25 నుంచి 30 ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లు ఉన్నాయి. కానీ బ్రెయిన్ డెడ్ కేసుల్ని సకాలంలో ప్రకటించకపోవడంతో అవయవ దానానికి అలాగే మార్పిడికి అవకాశం ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు. అవయవాలలో ప్రధానంగా కిడ్నీలకు పెరుగుతున్న డిమాండ్ అక్రమాలకు అడ్డాగా మారుతోంది. ప్రధానంగా కిడ్నీ దానం చేసే లైవ్ కేసుల విషయంలోనే ఇప్పుడు దందా సాగుతోంది. అమాయకుల ఆర్థిక అవసరాలు లక్ష్యంగా చేసుకుని దళారీలు చెలరేగిపోతున్నారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అటు వైద్యులు వారితో కలిసిపోతే మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వారి రిజిస్ట్రేషన్ రద్దవడంతో పాటు కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. యూజువల్గా ఈ కిడ్నీ డొనేషన్ అనే ఏదైతే ఒక సర్కిల్ జరుగుతుందో బయట, అక్కడ పేషెంట్కేమో మిడిల్ ఏజ్ ఉన్న పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంది. వాళ్ళు బతకాలి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. పేరెంట్స్ మెడికల్ రీజన్స్ వల్ల ముందుకు రావట్లా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వటం వల్ల విత్ ఇన్ ది ఫ్యామిలీలో ముందుకు రావాల్సిన అవసరం కనపడట్లేదు. దీనివల్ల బయటికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ డొనేషన్ ఎవరు ఇస్తున్నారు అని చూస్తే ఆల్రెడీ ఎప్పుడో 4-5 years బ్యాక్ ఫర్ ఏ రీజన్ ఒక డోనరు కిడ్నీ డొనేట్ చేశాడు.
వాళ్ళు ఎంటైర్ ఎకోసిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకోవటం వలన చాలామంది డోనార్సే మీడియేటర్లుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్స్గా చూసి ఈ ఎకోసిస్టమ్ని అర్థం చేసుకొని ఒక బయటికి వెళ్ళి పేషెంట్స్కి ఎవరికైతే డొనేషన్ అవసరమో, ఈ ట్రాన్స్ప్లాంట్ అవసరమో, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి వాళ్ళని పట్టుకుంటున్నారు. యాక్చువల్గా మన స్టేట్లో ఏంటంటే జీవన్ దాన్ కమిటీ అని ఒక అప్రాపరియేట్ అథారిటీ, అది మన స్టేట్ గవర్నమెంట్ తరపున ఒక గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఏ హాస్పిటల్స్లో ఈ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఎవరు డెత్ ఇవ్వాలి, ఏ రీజన్ని బట్టి ఏ కమిటీ అప్రాపరియేట్ కమిటీ ఏది ఈ ట్రాన్స్ప్లాంట్స్కి, అంటే నియర్ రిలేటివ్ కాకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా డొనేట్ చేయగలిగే పరిస్థితుల్లో ఏ కమిటీ అనేది అప్రూవల్ ఇవ్వాలి అనే ఆ నిబంధనలన్నీ కూడా ఆ జీవన్ దాన్ కమిటీ వాళ్ళు ఫ్రేమ్ చేసిన ప్రకారం జరుగుతూ ఉన్నాయి. అవయవ దానం చేయాలనుకుంటే దాత గ్రహీత బ్లడ్ శాంపిళ్లు మ్యాచ్ అయి ఉండాలి. తర్వాత జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక 6 సభ్యులతో కూడిన ఆస్పత్రుల మెడికల్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్, పోలీసుల అనుమతి కూడా తప్పనిసరి. ఇన్ని నిబంధనలు ఉన్నా కిడ్నీ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దాతల్ని నమ్మించి వారి కిడ్నీల్ని కొట్టేస్తున్నారు. ఇలాంటి కేసుల విషయంలో దాతలు, వైద్యులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చట్ట నిబంధనల్లో ఉన్నటువంటి సెక్షన్ 19 ప్రకారం దీన్ని వ్యాపారంగా మార్చుకున్నప్పుడు లేదా ఇది ఇల్లీగల్గా జరిగినప్పుడు దానికి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు జైలు శిక్ష విధించడం, అదేవిధంగా 20 లక్షల రూపాయలు జరిమానా విధించడం అనేటువంటిది ఈ చట్ట నిబంధనలో పేర్కొనడం జరిగింది. అంటే మనం ఏతావాత చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ చట్ట నిబంధనలో చాలా కఠినమైనటువంటి శిక్షలు కూడా పొందుపరచడం జరిగింది. అయితే ఎక్కడ తేడా వస్తుందంటే ఈ కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి లైసెన్సింగ్ అథారిటీ వాటిని సక్రమంగా స్క్రూటినీ చేయడం, అనుమతి ఇవ్వటమా నిరాకరించడం అనేది జరగటం, దాని మీద అప్పిలేట్ అథారిటీకి వెళ్ళి మరలా అది సరైందా కాదా అనేటువంటిది ప్రశ్నించేటువంటి అధికారం కూడా సంబంధిత పేషెంట్స్ తరఫున బంధువులకు అవకాశం ఉంది. అయితే ఇటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వివిధ శాఖల మధ్య సమన్వయం అనేటువంటిది కొరవడతా ఉంది. ముఖ్యంగా పోలీస్ శాఖ, లేకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, లేకపోతే ఇతరత్ర రెవెన్యూ శాఖ, లేకపోతే పంచాయతీరాజ్ శాఖ, ఇట్లాగా వివిధ శాఖల మధ్య సమన్వయం, మెడికల్ అండ్ హెల్త్ శాఖ, ఈ శాఖల మధ్య సమన్వయం కొరవడటం ద్వారా ఈ చట్టం కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతా ఉంది. ఇలాంటి దురాగతాలు జరగకుండా చట్టంలో చాలా కఠిన శిక్షలే ఉన్నాయి. వైద్యుల ప్రమేయం ఉందని తేలితే ఐపీసీ సెక్షన్లతో పాటు హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ టిష్యూస్ యాక్ట్ 1994 ప్రకారం 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఇలాగే 20 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు కఠినంగా ఉన్నా పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్ల అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అటు చట్ట నిబంధనల్ని ప్రభుత్వం ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. అమాయకుల అవయవాలే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్న ముఠాల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రజల్లో చైతన్యం చాలా అవసరం. ఆర్థికంగా సాయం చేస్తామని ఇలా మాయమాటలు చెప్పే ముఠాలపై ఉక్కుపాదం మోపనంత వరకు ఇలాంటి కేసులు పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త.